ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి. గిద్దలూరులో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గిద్దలూరు పట్టణంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి శ్రీ సీతారామ కళ్యాణ మండపం వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో గౌరవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వేలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఉత్సాహంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని రహదారులు అన్ని కార్యకర్తలు బైక్ ర్యాలీతో కిక్కిరిసిన రహదారులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో కుటుంబ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని పురోగతి పథంలో నడిపించిందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు పార్టీ జెండాలతో, నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. అనంతరం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తూ 16 స్వయం సహాయక సంఘాలకు 2,60,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు మనం పెద్ద ఎత్తున వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క సభా వేదిక వరకు మోటార్ సైకిళ్లతో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేబీ నారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, అన్ని మండలాల టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన